బ్యాంక్ జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నారా? మంచి సాలరీతో కూల్ జాబ్ చేసుకోవాలనుకుంటున్నారా? మంచి ప్రొఫెషనల్ వర్క్ చేస్తూ లైఫ్‌లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మీకోసమే. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ జాబ్ వేకెన్సీలను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సోషల్ మీడియాలో సెన్సేషన్ డాలీ చాయ్‌వాలా నెలకు ఎంత సంపాదిస్తాడు? ఏ 1,00,000, బి 2,00,000, సి 3,00,000, డి 4,00,000. ఇక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రిలీజ్ చేసిన లేటెస్ట్ నోటిఫికేషన్ విషయానికి వస్తే అప్లికేషన్ ప్రాసెస్ ఆగస్టు 28న స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 10తో క్లోజ్ అవుతుంది. అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. స్టేట్ వైడ్గా వేకెన్సీలను డివైడ్ చేశారు. తెలంగాణలో 29, ఏపీలో 22 అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తమిళనాడులో అత్యధికంగా 130 వరకు వేకెంట్ పోస్టులు ఉన్నాయి. రిక్రూట్మెంట్ ప్రాసెస్లో రిజర్వేషన్ ఖచ్చితంగా ఫాలో అవుతారు. అప్లై చేసుకునే క్యాండిడేట్ వయసు 28 ఏళ్లకు మించి రాదు. క్యాండిడేట్ మినిమం డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అప్లికెంట్స్కు 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. బీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్లకు 3 ఏళ్లు, ఫిజికల్ డిసెబిలిటీ ఉన్న వాళ్లకు 10 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. ఇది అప్రెంటిస్షిప్ కాబట్టి సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకు నెలకు కొంత స్టైఫండ్ అమౌంట్ను పే చేస్తారు. సిటీలో ఉన్న ఐఓబి బ్యాంక్లో పనిచేసిన వాళ్లకు నెలకు 15,000, టౌన్లో పనిచేసిన వాళ్లకు 12,000, ఇక గ్రామీణ ప్రాంత బ్రాంచ్లో పనిచేసిన వాళ్లకు నెలకు 10,000 వరకు స్టైఫండ్ను పే చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ ద్వారా క్యాండిడేట్లను ఫిల్టర్ చేస్తారు. ముందుగా గంటన్నర పాటు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ కేటగిరీస్కి సంబంధించి 100 ప్రశ్నలకు ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఎగ్జామ్లో మంచి మార్కులను తెచ్చుకున్న వారి లిస్టు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్లో పబ్లిష్ చేస్తారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఉన్న ఈ అప్రెంటిస్షిప్కు అప్లై చేసుకునే ముందు వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఐఓబి అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్లకు అప్లికేషన్ ఫీజు 708, జనరల్ క్యాండిడేట్లకు 944 రూపాయలు పే చేయాలి. ఎగ్జామ్ తర్వాత షార్ట్ లిస్ట్ అయితే క్యాండిడేట్లు అన్ని డాక్యుమెంట్లు వెరిఫికేషన్ సబ్మిట్ చేయాలి. వెరిఫికేషన్లో ఫేక్ డాక్యుమెంట్లను గనక సబ్మిట్ చేస్తే క్యాండిడేట్కు అప్పుడప్పుడే క్యాన్సిల్ చేస్తారు. అప్రెంటిస్షిప్కు సెలెక్ట్ అయిన క్యాండిడేట్లది పర్మనెంట్ జాబ్ కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళంతా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో కేవలం టెంపరరీ అప్రెంటిస్లుగా పనిచేస్తారు. ఐఓబి బ్యాంక్లో ఉన్న ఉద్యోగులకు సమానంగా వీళ్ళ టైమింగ్స్, హాలిడేస్, లీవ్స్ ఉంటాయి. నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ను విజిట్ చేయండి. మరోసారి నోటిఫికేషన్ రిమైండ్ చేసుకుంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో అప్రెంటిస్షిప్కు భారీగా వేకెన్సీలు పడ్డాయి. అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే స్టార్ట్ అయింది. అప్లై చేసుకునే లాస్ట్ డేట్ సెప్టెంబర్ 10. ఆన్లైన్ ఎగ్జామ్ సెప్టెంబర్ ఎండింగ్లో ఉండే అవకాశం ఉంది. నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ కోసం అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.